ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతాళ గ్రామంలో సర్పంచ్ సుర్ల చంద్రరావు ఆధ్వర్యంలో పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరాజు, ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వేశ్వరరాజుకు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు బినామీని అంటూ తప్పుడు ప్రసారం చేస్తున్నారని, ఎవరు బినామీ వ్యక్తులు ప్రజలందరికీ తెలుసని వారు అన్నారు. వైసీపీ పార్టీ నుంచి గెలిపిస్తే బినామీగా ఉంటూ చంద్రబాబు నాయుడుకు అమ్ముడుపోయిన వ్యక్తి గిడ్డి ఈశ్వరి అని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ఈ ప్రాంతం నుండి కె భాగ్యలక్ష్మి ఎంపీగాను, పాడేరు నియోజకవర్గం నుండి విశ్వేశ్వరరాజును గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వారం నూకరాజు, ఏఎంసీ చైర్మన్ జేహితి రాజులమ్మ, వైస్ ఎంపీపీలు అప్పన, వెంకటరమణ, అమ్మటి నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు అలాగే ఇక్కడ ఎంపీటీసీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇలా వస్తున్నప్పుడు మొదట్లోనే ఆ ఘన స్వాగతం ఏ రకంగా ఉందో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కంటే ఇంకా మన గిరిజన ప్రాంతంలో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత సుపరిపాలన అందిస్తున్నారో మీరు అందరు కూడా చూస్తున్నారు. అక్క చెల్లెమ్మలకు అలాగే మన రైతులకు రైతు భరోసా, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాల అమలు గాని అలాగే సంక్షేమ కార్యక్రమాలు గాని ఈ అన్ని ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో రకరకాల పార్టీలు జతలు కట్టుకొని ఈరోజు మన ముందుకు వస్తున్నారు. రకరకాల మోసపూరిత వాగ్దానాలు. గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అందరినీ కూడా మోసం చేసిన గరుడు చంద్రబాబు నాయుడు. కానీ ఏదైతే గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, ఈ నవరత్నాల పథకాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనమంతా కూడా గమనించాలి. రేపు సూపర్ సిక్స్ పేరుతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. 2014లో ఏం చేశారు? 2014లో మన గిరిజన ప్రాంతంలో పాడేరు నియోజకవర్గంలో మనం అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఒక నాయకురాలు ఉన్నారు. ఆ నాయకురాలు మన పాడేరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి కోట్లకు అమ్ముడుపోయి ఈ రోజు మళ్ళీ మన మీద లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు. జెండా ఎగిరేయడం ఖాయం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఏ రకంగా మా పార్టీకి బ్రహ్మరథం పడుతుందో మిమ్మల్ని ఉమ్మేసి చీదరించి తన్ని తరిపేయడానికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు తెలుసుకోండి, విశ్వేశ్వరరాజు ఏదో బినామీ అంటున్నావు, నువ్వు బినామీగా ఉన్నావు. ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మీ వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు. మీకు అధికారం ఇస్తే మళ్ళీ ఎవరి చేతుల్లో పెట్టడానికి నువ్వు ఇటువంటి దుస్సాహసాలకి మరి ముందుకు వస్తున్నావని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఒకటే, రానున్నది మళ్ళీ జగనన్నే. కాబట్టి ఇక్కడ విశ్వేశ్వరరాజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా నియమించిన తర్వాత నేనేదో చూశాను. ఇప్పుడు నువ్వు దానికి భయపడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ చూసి నువ్వు ఓర్వలేక ఎట్లాగైనా సరే మళ్ళీ టీడీపీ ఇక్కడ ఓడిపోతుందనే ఉద్దేశంతో ఇటువంటి
కుట్రలకు కుతంత్రాలకు తెరతీస్తున్నావు. కాబట్టి నువ్వన్నీ కూడా ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని ఎలాగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి మీరందరూ విషయమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆలస్యానికి క్షమించాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. రాజులమ్మ గారికి, పార్టీ అధ్యక్షులు జల్లుబాబులు గారికి, సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ సూరిబాబు తమ్ముడికి, నా తోటి వైస్ ఎంపీపీ నూకాలమ్మ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమం చందు తమ్ముడు అరేంజ్ చేసినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోజు కూడా పేపర్లో చూస్తున్నాం, ఆల్రెడీ విశ్వేశ్వరాజన్నకు ఎమ్మెల్యేగాను మన శాసనసభ్యురాలు అయిన భాగ్యలక్ష్మి గారికి పార్లమెంటు సభ్యురాలుగాను అంటే ఎంపీగాను మన జగనన్న ప్రకటించడం జరిగింది. ఆమె కూడా మనతో పాటు మగరాయిలాగా ప్రతి గ్రామం కూడా ప్రతి ఇంటికి కూడా తిరగటం జరిగింది. ఎండనక వాననక చాలా కష్టపడ్డారు. అలాగే విశ్వేశ్వరాజన్న కూడా గత 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అందరితోనూ కలిసి తిరుగుతూ అందరి మనసులో కూడా ఆయన ఉన్నట్టు ప్రజా తీర్పులో ఈ రోజు సర్వే ప్రకారంగా ఆయనకంటూ ఒక స్థానం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఈ రోజు ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించే ఆవిడ వాయిస్ వినిపించింది కాబట్టి ఆవిడని కూడా పంపడం జరిగింది. సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయని చాలా మంది పేపర్లో ఏ న్యూస్లు రాయించుకుంటున్నారు. ప్రజా సర్వే ముందు ఏ సర్వే కూడా పనిచేయదు. మేమైతే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గాను ఎంపీ గాను విశ్వేశ్వరాజన్నను ఎమ్మెల్యే గాను గెలిపించినందుకు మేము అందరం కూడా సిద్ధమైపోయి ఉన్నాం. నిజంగా ఒక మాట మీ సర్పంచ్ గురించి మాట్లాడుకోవాలా, చాలా లాబింగ్ తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏ పనినైనా సరే ఒక పట్టుదలగా ఒక పనిని పెట్టుకొని పదే ఒక ఎంపీ గారు నా దగ్గర జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళందరి దగ్గరికి కూడాను మీ గ్రామ ఈ పంచాయతీ కోసం అహర్నిశలు పనిచేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా చంద్రరావు గారు. మచ్చికి మనకు ఒక ఊర్లో ఒక 7 ఇల్లులు కాలిపోయాయి. అక్కడ 7 ఇల్లులు కాలిపోయిన సందర్భంగా ఆ ఇల్లుల కోసం నిజంగా తను ఎంత అనేసి అంటే రాజులమ్మ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ విశ్వ ప్రయత్నం చేసి కలెక్టర్ గారి దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకునేది, ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి నిజంగా ఒక ఇల్లు కాలిపోతే ఏజెన్సీలు 5,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు కూడా పట్టే పరిస్థితి. అలాంటిది దాదాపుగా ఒక్కొక్కరికి 75,000 చిల్లర అన్ని రకాలుగా కలుపుకొని రావటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఇలాంటివి ఒక రోడ్డు కావచ్చు, ఏదైతే కొత్తపల్లి రోడ్డు కావచ్చు, మిగతా అన్ని రోడ్డు కోసం, వాటర్ స్కీమ్ కోసం, వీటన్నిటి కోసం ప్రయత్నం చేసి దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం పనిచేసేటువంటి వ్యక్తిగా మీకు సర్పంచ్, స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు, ఎంపీ మాధవ్ గారు వీళ్ళందరూ ఉండడం. ఎస్పెషల్లీ అప్పుడు కూడాను ఫస్ట్ మీటింగ్ ఇంచుమించు నాకు తెలిసి 2వ మీటింగు 3వ మీటింగు అంతాడ అతి ఎక్కువ సార్లు సర్పంచ్ మా ఊరికి రమ్మని అడిగిన వాళ్ళలో నాకైతే ఖచ్చితంగా చందని చెప్ప అందరూ పిలిచారు. కానీ తను ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ మీరు రండి అనేసి వచ్చినప్పుడు ఏదో పనొక చెప్తాడు. అలా మొత్తం మీద చాలా సంతోషం. అభివృద్ధి పథంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు అంతర పంచాయతీకి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించడంలో మీ స్థానిక నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీ సర్పంచ్ 100కి 100% అర్హుడు. ఎందుకంటే యువకుడు. మన పార్టీలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుయ్యూరు మండలంలో అత్యధికులు అందరూ యువకులే ఉన్నారు. అందరూ కూడా అందరికీ కూడాను. ఇకపోతే మన విశ్వేశ్వరరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మన భాగ్యలక్ష్మి గారు ఎంపీ అభ్యర్థిగా రేపు రాబోయే 2024 ఎలక్షన్లలో పోటీ చేస్తూ ఉన్నారు. మనందరం ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇందాక అన్న చెప్పినట్టుగా ఎవరెవరో టికెట్లు ఫైనల్ అయింది. ఇంకా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా
భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా విశ్వేశ్వరరాజు గారు ప్రకటించబడ్డారు. ఈ సమయంలో అనేక మంది ప్రతిపక్షాల్లో ఇంకా దీన్ని ఏదో మభ్య పెట్టాలి, మసిపూసి మారడికాయ చేయడం అనేటువంటిది. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.